This video is brought to you by AKSIAS. హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIAS. ఈరోజు మనం ఈనాడు ద హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ 12th June 2020 అనేది డిస్కస్ చేయబోతున్నాం అండి. అందులో భాగంగా ఫస్ట్ కంటెంట్స్ అనేది ఒకసారి చూద్దాం. NIRF ర్యాంకింగ్స్ 2020 అనేది రిలీజ్ చేశారండి. సో ఇక్కడ మనకి ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ 10 డివిజన్స్ కింద చేశారు. వేరియస్ 10 ఫీల్డ్స్కి సంబంధించి ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్కి ర్యాంకింగ్ ఇవ్వడం అనేది జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ ఆర్టికల్లో మనం డిస్కస్ చేద్దాం. అలాగే సాగులో స్వావలంబన అని చెప్పంటున్నారు. ఇక్కడ మనకి అగ్రికల్చర్లోని వేరియస్ రిఫార్మ్స్ అనేది తీసుకొచ్చారు. సో సెల్ఫ్ రిలయన్స్ అనేది మనం సంపాదించుకోగలిగితే ఇక్కడ అగ్రికల్చర్లోని ఫార్మర్కి బెనిఫిట్ అవుతుంది అని తెలియజేశారు. నెక్స్ట్, వలసల కమిషన్ కష్టాలు తీర్చేనా అని చెప్పని అంటున్నారు. సో రీసెంట్గా మీకు ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రోగ్రాంలోని వలసల కమిషన్, మైగ్రెంట్ కమిషన్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయడానికి ఈ కమిషన్ ఉపయోగపడుతుంది అని చెప్పని తెలియజేశారు. అయితే నిజంగా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దాని గురించి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది. క్రీడల్లో నైతిక పతనం అని చెప్పన్నారు. సో రీసెంట్గా డోపింగ్ కేసెస్ అనేవి పెరుగుతున్నాయండి. ఆ డోపింగ్ కేసెస్ ఎక్కువగా పెరగడం కారణంగా మీకు కరస్పాండింగ్ కంట్రీ యొక్క స్టేటస్ ఏ విధంగా ఉంటుంది, ఎందుకు క్రీడల్లోని చాలా వరకు కూడా డోపింగ్కి పాల్పడుతున్నారు, ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే మనం ఈ డోపింగ్ అనే దాన్ని తగ్గించడానికి వీలవుతుంది అని చెప్పని ఈ ఆర్టికల్లో తెలియజేశారు. నెక్స్ట్, ఆండ్రాయిడ్ బీటా వర్షన్ కొత్తగా మీకు రిలీజ్ చేశారండి గూగుల్ వాళ్ళు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ ఆర్టికల్లో ఉంటుంది. నెక్స్ట్, రిజర్వేషన్ ప్రాథమిక హక్కు కాదు అని చెప్పని సుప్రీంకోర్టు రీసెంట్గా ఇచ్చారు. ఆ పర్టికులర్ కేసెస్ ఏంటి, ఎందుకు ఆ కాంటెక్స్ట్లో ఇచ్చారు అనే దాని గురించి ఈ ఆర్టికల్లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, భారత రైల్వే ప్రపంచ రికార్డు అని చెప్పంటున్నారు. సో రీసెంట్గా మీకు ఫ్రైట్ కారిడార్స్, గూడ్స్ ట్రైన్స్ తీసుకెళ్లే గూడ్స్ అనేది ప్రపంచ రికార్డ్ సాధించింది అని చెప్పని తెలియజేశారు. అక్కడ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్, లూనార్ సరస్సు అనేది మీకు గులాబీ రంగులోకి మారడం అనేది జరిగింది. సో ఎందుకు మారింది, కలర్ చేంజెస్ ఎందుకు వస్తున్నాయి లూనార్ లేక్ లోని అనే దాని గురించి ఈ ఆర్టికల్లో మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, స్లమ్ పాపులేషన్ మోస్ట్ ఎట్ రిస్క్ సేస్ ICMR. సో రీసెంట్ గా మీకు COVID-19 అనేది చాలా వరకు పెరగడం అనేది జరుగుతుంది. సో అందులో ఎక్కువగా మీకు రిస్క్ ఫ్యాక్టర్ ఎవరికి ఉంది అంటే స్లమ్ పాపులేషన్ కు ఉంది అని చెప్పని అంటున్నారు. సో ధారావి అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ స్లమ్ ఇన్ ఏషియా అని చెప్పని మీకు తెలుసు. అయితే ఆ స్లమ్ పాపులేషన్ లోని చాలా వరకు కూడా ఎవరైతే నివసిస్తూ ఉంటారో వాళ్ళకి ఎక్కువగా కరోనా ఎఫెక్ట్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని మనకి ICMR వాళ్ళు తెలియజేశారు. నెక్స్ట్, రైజ్ ఇన్ ద పాపులేషన్ ఆఫ్ ఏషియాటిక్ లయన్స్ అని చెప్పని అంటున్నారు. రీసెంట్ గా మీకు ఏషియాటిక్ లయన్స్ పాపులేషన్ స్టాటిస్టిక్స్ రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో టోటల్ పాపులేషన్ ఇంక్రీజ్ అయింది అని చెప్పని మెన్షన్ చేశారు. నెక్స్ట్, ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ రిపోర్ట్ అనేది ఒకటి రిలీజ్ చేశారండి US డిపార్ట్మెంట్ వాళ్ళు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ ఆర్టికల్లో ఉంటుంది. నెక్స్ట్, వరల్డ్ అక్రెడిషన్ డే 2020 క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు సెలబ్రేట్ చేయడం అనేది జరిగింది. సో వరల్డ్ అక్రెడిషన్ డే అంటే ఏంటి, ఏం చేస్తారు, తర్వాత క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫంక్షన్స్ ఏంటి అనేది ఈ ఆర్టికల్లో మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, గవర్నమెంట్ కన్సిడరింగ్ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ సేస్ NHRC. సో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు యునైటెడ్ నేషన్స్ కి ఒక రిపోర్ట్ అనేది పంపించారండి. ఆ రిపోర్ట్ లో ఏంటంటే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది అందరికీ అందించాలి అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ కొన్ని ప్రోగ్రామ్స్ అమలు చేస్తున్నారు. అలాగే అందరికీ మినిమం లైఫ్ స్టైల్ తీసుకురావడానికి గవర్నమెంట్ చాలా వరకు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది అందించగలిగితే చాలా పీపుల్ అందరికీ కూడా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది పెరగడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. అంటే కనీస అవసరాలకు సంబంధించినవన్నీ కూడా వేరియస్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా అందించడం అనేది జరుగుతుంది అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్, అందులో భాగంగా కంటెంట్స్ లో భాగంగా ఫస్ట్ ఆర్టికల్ వచ్చి ఇంజనీరింగ్ లో నే బల అని చెప్పని మనకి ఆర్టికల్ న్యూస్ పేపర్ లో వచ్చిందండి. సో అయితే ఈ ఆర్టికల్లో ఏమని తెలియజేస్తున్నారంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ కింద మీకు మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వాళ్ళు రీసెంట్ గా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కి ర్యాంకింగ్స్ ఇచ్చారు. సో ఎన్ని టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే 10 ఫీల్డ్స్ లోని మీకు 760 ఇన్స్టిట్యూషన్స్ కి ర్యాంకింగ్స్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే దాంట్లో ఏమేమి ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, తర్వాత మీకు ఏమేమి ఫస్ట్ వచ్చాయి అనే దాని గురించి ఒకసారి తెలియజేసే ముందు తెలుగు రాష్ట్రాల్లోని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే దాని గురించి మెన్షన్ చేస్తాను. సో అన్ని విభాగాలు కలుపుకుంటే మీకు 2 స్టేట్స్ లో కలిపి 58 ర్యాంక్స్ మాత్రమే వచ్చాయి.
తెలంగాణకు వచ్చి 28 వచ్చాయి, ఆంధ్రప్రదేశ్కి వచ్చి మీకు 30 ర్యాంక్స్ వచ్చాయి అని చెప్పని తెలియజేశారు. అలాగే ఇంజినీరింగ్లో మీకు చూస్తే ఓన్లీ ఇంజనీరింగ్ సెక్టర్ ఫీల్డ్ ఒకటి తీసుకుంటే 25 ర్యాంక్స్ ఉన్నాయి. అండ్ మిగిలినవన్నీ కూడా మీకు 9 విభాగాల్లో వచ్చాయి అని చెప్పని తెలియజేశారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీకు ఇండియాలోని వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ ఏమేమి సత్తా చాటాయి, లేకపోతే కరస్పాండింగ్ ర్యాంకింగ్స్ లో ఫస్ట్ వచ్చాయి అనే దాని గురించి ఒకసారి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. అలాగే ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అనేది ఒక కరస్పాండింగ్ ఫ్రేమ్వర్క్ మీద బేస్ చేసుకొని కొన్ని పారామీటర్స్ ని తీసుకొని ర్యాంకింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. సో ఈ ర్యాంకింగ్స్ ఏ పారామీటర్స్ మీద ఇచ్చారు అంటే, ఒకటి టీచింగ్, ఇంకొకటి లెర్నింగ్ అండ్ రిసోర్సెస్, ఇంకొకటి రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్, గ్రాడ్యుయేషన్ అవుట్కమ్స్, అవుట్ రీచ్ అండ్ ఇంక్లూజివిటీ అండ్ పర్సెప్షన్. ఇవన్నీ కూడా వేరియస్ పారామీటర్స్ తీసుకొని దాని ప్రకారంగా మీకు ర్యాంకింగ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇలా మీకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కిందకు వస్తుంది. 2015 నుంచి ఇది అమలు చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు కొత్తగా మొత్తం 10 కేటగిరీస్ తీసుకున్నారు, 10 ఫీల్డ్స్ అనేది తీసుకున్నారు. ఆ 10 ఫీల్డ్స్ లోని మీకు ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్స్ కి ర్యాంకింగ్స్ ఇచ్చారు. ఆ ర్యాంకింగ్స్ లో చూసుకుంటే ఇంజనీరింగ్ అండ్ ఓవరాల్ గా మనకి ఐఐటి మెడ్రాస్ ఫస్ట్ వచ్చింది అని చెప్పని తెలియజేశారు. ఓకే. అండ్ ఐఐఎస్సి బెంగళూరు అనేది మీకు యూనివర్సిటీస్ లిస్ట్ లో టాప్ వచ్చింది. అలాగే మేనేజ్మెంట్ కేటగిరీలో ఐఐఎం అహ్మదాబాద్ వచ్చింది. మెడికల్ కేటగిరీలో ఎయిమ్స్ టాప్ వచ్చింది. ఓకే. అండ్ విత్ రెస్పెక్ట్ టు ప్రైవేట్ కాలేజెస్ కేటగిరీలోని మిరిందా కాలేజ్ ఫస్ట్ వచ్చింది అని చెప్పని తెలియజేశారు. ఈసారి ఫస్ట్ టైం ఏంటంటే మీకు డెంటల్ కేటగిరీ కూడా ఇంక్లూడ్ చేశారు. మౌలానా ఆజాద్ ఇన్స్టిట్యూట్ అనేది ఫస్ట్ వచ్చిందండి. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫార్మా కేటగిరీ అనేది తీసుకుంటే మీకు జైమా హమ్దార్ద్ అనేది ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ వచ్చిందండి. నెక్స్ట్ ఆర్కిటెక్చర్లోని ఐఐటి ఖరగ్పూర్ టాప్ వచ్చింది. అలాగే లాలో నేషనల్ స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ బెంగళూరు టాప్ వచ్చింది. సో ఇవన్నీ కూడా వేరియస్ ఫీల్డ్స్లోని మీకు టాప్ వచ్చిన యూనివర్సిటీస్. అలాగే మనకి కరస్పాండింగ్ ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే మీకు ఏమేమి ఇన్స్టిట్యూషన్స్ టాప్ వచ్చాయంటే, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడలో ఉందండి, 9వ ర్యాంక్ వచ్చింది. అలాగే ఆంధ్ర లయోలా డిగ్రీ కాలేజ్ అనేది 36 ర్యాంక్ వచ్చింది. సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ అండ్ ఫర్ ఉమెన్ హైదరాబాద్ లో ఉంది, 76 ర్యాంక్ వచ్చింది. అలాగే మీకు ప్రభుత్వ కళాశాల రాజమందిరవరం 116th ర్యాంక్ వచ్చింది అని చెప్పని తెలియజేశారు. యూనివర్సిటీస్ కేటగిరీలో కేఎల్ యూనివర్సిటీ వచ్చి 41st ర్యాంక్ వచ్చింది అని చెప్పని తెలియజేశారు. సో ఇలా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అనేది ఇచ్చిన ర్యాంక్స్ అనేది రిఫరెన్స్ కింద తీసుకొని ఏ పారామీటర్స్ అన్నా అడగచ్చు. ఇక్కడ కరస్పాండింగ్ ఫస్ట్ వచ్చిన ఇన్స్టిట్యూషన్స్ ని ఆ పర్టికులర్ ఫీల్డ్ ఏంటి అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సాగులో స్వావలంబన అని చెప్పని అంటున్నారు. సో ఇక్కడ మనకి ఈ ఆర్టికల్ కిషన్ రెడ్డి గారు రాశారు. సో ఇక్కడ మనకి ఏమని తెలియజేస్తున్నారంటే, వ్యవసాయం అనేది మనకి చాలా ఏళ్లుగా భారతదేశంలో జరుగుతూ ఉంది. అయితే ఆ వ్యవసాయం ఈ మధ్య కాలంలో ఏంటంటే చాలా వరకు కూడా చేంజెస్ అనేవి వచ్చాయి. ఉత్పత్తి చేయడం జరుగుతుంది, ఇంపోర్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ మధ్యన మన ప్రొడక్షన్ అనేది బాగా పెరిగింది. అట్ ద సేమ్ టైమ్ మన యూసేజ్ అనేది కూడా బాగా పెరిగింది. పాపులేషన్ పెరుగుతున్న కొద్దీ ప్రొడక్షన్ అనేది కూడా పెరగడం అనేది జరిగింది అని చెప్పని తెలియజేశారు. అయితే ఈ పరిస్థితుల్లో ఏంటంటే COVID-19 పరిస్థితుల్లోని ఈ టైంలోని ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ అనేవి కూడా పెరుగుతున్నాయి. అయితే అగ్రికల్చర్ లో కూడా ఆత్మనిర్భర్ భారత్ లో ఆబ్జెక్టివ్స్ ఏంటంటే సెల్ఫ్ రిలయన్స్, స్వావలంబన అనేది సాధించాలి. సో అగ్రికల్చర్ లో కూడా మనం అది సాధించగలిగితే మనం చేస్తున్న ఇంపోర్ట్స్ అన్ని కూడా తగ్గించుకోవడానికి వీలవుతుంది అని చెప్పని తెలియజేశారు. సో మనం ఒకప్పుడు పల్సెస్ అనేవి చాలా వరకు ఇంపోర్ట్ చేసుకోగలం. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే గ్రౌండ్ నట్ కానీ, వేరుశెనగ, అలాగే మీకు పప్పులు, ఇవన్నీ కూడా మనము చాలా వరకు ఇంపోర్ట్ చేసుకోవడం జరిగేది. సో ఈ మధ్య కాలంలో దాని మీద ఫోకస్ చేసి ఫార్మర్ కి కావాల్సిన మినిమం సపోర్ట్ ప్రైస్ అందించడం కారణంగా, వేరియస్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కారణంగా ఇంపోర్ట్ చేసుకునేవి కాస్త మనం ఇక్కడే పండించడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. అలా చేయడం వల్ల ఏంటంటే మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకోవడానికి ఎక్స్పెండిచర్ అనేది చేస్తున్నామో 30,000 నుంచి 40,000 crore వరకు కూడా అది మనం సేవ్ చేసుకోవడానికి వీలవుతుంది అని చెప్పని తెలియజేశారు. సో ఇక్కడ మనకి గవర్నమెంట్ కూడా చాలా వరకు ప్రోత్సాహాలు ఇవ్వడం అనేది జరిగింది. సో ఏమేమి ప్రోత్సాహాలు ఇచ్చారు ఇప్పటి వరకు అనేది చూస్తే, గవర్నమెంట్ మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ స్కీమ్స్ వరకు కూడా ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. అది ఒక్కొక్కటిగా చెప్తానండి. అండ్ గవర్నమెంట్ ఇంకా దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అని చెప్పానంటే, ఒకటి ఫిషరీస్ సెక్టర్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలి అనుకుంటున్నారు. ఇంకొకటి
మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా మనకి వైట్ రివల్యూషన్, గ్రీన్ రివల్యూషన్ అండ్ బ్లూ రెవల్యూషన్ లో వేరియస్ రివల్యూషన్స్, విప్లవాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా మొత్తంలో కూడా తీసుకురావడం అనేది జరిగింది. అండ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడం అనేది జరుగుతుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసి మంచి మార్కెట్ అనేది అందిస్తే రైతులకు కూడా మీకు ఇన్కమ్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో 2016లో గవర్నమెంట్ ఏమని తెలియజేశారంటే, మీకు రైతులకి కూడా మేము ఈ ఇన్కమ్ అనేది డబుల్ చేయడానికి ప్రయత్నిస్తాము అని చెప్పని తెలియజేశారు. సో డబుల్ చేసే క్రమంలోని గవర్నమెంట్ ఏమేమి చేస్తుంది అనేది చూస్తే మనకి ఇక్కడ గవర్నమెంట్ తీసుకున్న ప్రోగ్రామ్స్ లోని ఫస్ట్ ఎంఎస్పి అనేది స్లోగా ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ చేయడం అనేది జరుగుతుంది. అది వన్ ఆఫ్ ద రీజన్. ఇంకొకటి ఏంటంటే మీకు సాయిల్ హెల్త్ కార్డ్స్ అనేది ప్రతి ఒక్క ఫార్మర్ కూడా అందించడానికి స్టెప్స్ తీసుకుంటున్నాము. సో ఇది తీసుకురావడం వల్ల మీకు సాయిల్ ఫెర్టిలిటీ, భూసారత్వం అనేది ఇంక్రీజ్ అవడానికి స్కోప్ ఉంటుంది. సో దట్ ఏంటంటే ఎన్వైరన్మెంట్ ని కాపాడడానికి వీలవుతుంది అని చెప్పని తెలియజేశారు. అలాగే మనకి ఇక్కడ ఫెర్టిలైజర్స్ అనేది ఉపయోగించేటప్పుడు కూడా గవర్నమెంట్ వేరియస్ ప్రోగ్రామ్స్ ద్వారా ఫార్మర్ కి అందించాల్సిన ఫెర్టిలైజర్స్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు R&D అనేది డెవలప్ చేస్తున్నారు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విత్ రెస్పెక్ట్ టు న్యూ వెరైటీ ఆఫ్ సీడ్స్ కానీ, న్యూ వెరైటీ ఆఫ్ ద ఫెర్టిలైజర్స్ ప్రొడ్యూస్ చేయడం కానీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఇంక్రీజ్ చేశారు. అండ్ గవర్నమెంట్ తరఫున కూడా మీకు R&D చేయడంలోని ICAR, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ కి బడ్జెట్ ఎలొకేషన్ కూడా ఆల్మోస్ట్ 2000 crores అనేది ఇస్తున్నారు. సో వీళ్ళందరూ కూడా కొత్త వెరైటీ ఆఫ్ సీడ్స్ అనేది మీకు డెవలప్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నారంటే అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయ్యేలాగా స్టెప్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేది మీకు లాస్ట్ ఇయర్ హైయెస్ట్ ప్రొడక్షన్ అనేది వచ్చింది, 270 million tons అని చెప్పంటున్నారు. లేదు అని అంటే 270 crore tons అనేది ఫుడ్ ప్రొడక్షన్ జరిగింది, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ అని చెప్పని తెలియజేస్తున్నారు. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే మీకు గవర్నమెంట్ అందిస్తున్న ప్రోత్సాహం వల్ల ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి నబార్డ్ వాళ్ళ నుంచి కూడా మీకు సహకారం అనేది అందుతుందండి. సో నబార్డ్ మీకు కావాల్సిన లోన్ ఫెసిలిటీ అనేది అందించడం జరుగుతుంది. సో 15 lakh crores అనేది మీకు లోన్ ఫెసిలిటీ లాస్ట్ ఇయర్ అందించారు అని చెప్పని తెలియజేస్తున్నారు. అండ్ రీసెంట్ గా మీకు చాలా వరకు ప్రోగ్రామ్స్ లైక్ PM కిసాన్ అనే ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చారు. సో PM కిసాన్ ద్వారా కూడా మీకు కావాల్సిన క్రెడిట్ ఫెసిలిటీ అనేది అందిస్తున్నారు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ ద్వారా. అండ్ ఇంకొకటి ఏంటంటే PM ఫసల్ బీమా యోజన అని చెప్పనేది ఇంకొక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. ఇది ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ ఇన్ ద అగ్రికల్చర్ సెక్టర్. సో ఇవన్నీ తీసుకురావడం కారణంగా మీకు మనం ఎక్స్పోర్ట్ చేయాల్సినవన్నీ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, ఇంపోర్ట్ చేసుకున్న వాటిని ఇండియాలోనే ప్రొడ్యూస్ చేసి స్వావలంబన, సెల్ఫ్ రిలయన్స్ అనేది సాధించాలి అని చెప్పని భావిస్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎకనామిక్ సర్వేలోని వేరియస్ ఎక్స్పోర్ట్స్ అనేది ఇచ్చారండి. సో మనం అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ లో ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసేది ఏంటంటే బాస్మతి, స్పైసెస్, రైస్, కాటన్ రా మెటీరియల్, ఓకే, ఆయిల్ మిల్స్, షుగర్, క్యాస్టర్ ఆయిల్, టీ, కాఫీ, ఫ్రెష్ వెజిటేబుల్స్, ఇవన్నీ కూడా వేరియస్ ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఏ కంట్రీస్ కి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తామంటే USA, సౌదీ అరేబియా, ఇరాన్, నేపాల్ అండ్ బంగ్లాదేశ్ కి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో టోటల్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ లో మన ఇండియా కాంట్రిబ్యూషన్ ఎంత అంటే 2.5%, 2.15% అని చెప్పని తెలియజేశారు. స్లోగా మనకి అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన కొంచెం తగ్గించుకొని గవర్నమెంట్ సహకారంతో ఇక్కడే పండిస్తే మనం స్వావలంబన అనేది సాధించవచ్చు అని చెప్పని మనకి ఈ ఆర్టికల్లో తెలియజేశారు. అండ్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా వేరియస్ స్టెప్స్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. సో రీసెంట్ గా మీకు గవర్నమెంట్ చాలా వరకు కూడా కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చారండి. 3 ఆర్డినెన్సెస్ అనేది పాస్ చేశారు. ప్రీవియస్ క్లాసెస్ లోని ఆర్డినెన్సెస్ ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేశాను కాబట్టి మళ్ళీ డిస్కస్ చేయట్లేదు. 3 ఆర్డినెన్సెస్. సో ఇక్కడ మీకు ఏంటంటే బ్రీఫ్ గా చెప్పాలి అని అంటే ఈ ఆర్డినెన్సెస్ ద్వారా ఫార్మర్ కి ఫ్రీడమ్ అనేది ఇస్తున్నారు. సో స్వేచ్ఛ అనేది ఇస్తున్నారు. సో ఫ్రీడమ్. సో ఈ ఫ్రీడమ్ అనేది ఇవ్వడం కారణంగా మీరు ఏ మార్కెట్ యార్డ్ కన్నా వెళ్ళి అమ్ముకోవచ్చు అని చెప్పని తెలియజేస్తున్నారు. అండ్ ఈ అమ్ముకునే ప్రాసెస్ లో ఏంటంటే ఈనామ్ అనే ఒక ప్రోగ్రామ్ ఉపయోగించుకోవచ్చు అంటున్నారు. సో ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అంటారు. సో ఈ మార్కెట్ ఎలక్ట్రానిక్ ద్వారా మార్కెట్ యార్డ్ ని లో ఎక్కడైనా ఇండియాలో తీసుకెళ్లి అమ్ముకోవడానికి ఫార్మర్ కి ఫీజిబిలిటీ ఉంటుంది ఈ ఆర్డినెన్సెస్ వల్ల అని చెప్పని తెలియజేశారు. సో దట్ ఏంటంటే ఎప్పుడైనా ధర అనేది మీరున్న మార్కెట్ యార్డ్ పరిధిలోని తక్కువ ఉంటే అదర్ స్టేట్ కి వెళ్ళి కూడా మీరు ప్రొడ్యూస్ చేసిన దాన్ని అమ్ముకోవడానికి వీలవుతుంది అని చెప్పని తెలియజేశారు. అలాగే 3 ఆర్డినెన్సెస్ ద్వారా మీరు ఎప్పుడైనా సరే ఒక కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది పర్ఫార్మ్ చేయొచ్చు. ఏ పర్టికులర్ సంస్థతోటన్నా మీరు అగ్రిమెంట్ అయ్యి ఒక అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేది చేయొచ్చు అని చెప్పని అంటున్నారు. ఇవి
3 ఆర్డినెన్సెస్ లో గవర్నమెంట్ తీసుకొచ్చిన వేరియస్ రిఫార్మ్స్, దానివల్ల ఫార్మర్ కి బెనిఫిట్ ఉంటుంది అని చెప్పని గవర్నమెంట్ తెలియజేస్తున్నారు. సో అది మనం నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేస్తే అవుట్కమ్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి వీలవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ అనదర్ ప్రాబ్లం ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ లో కూడా మీకు ఫార్మర్ చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. సో దీంట్లో గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ బడ్జెట్ లో ఏమైనా మెన్షన్ చేశారంటే కిసాన్ రైల్స్ అనేది తీసుకొస్తామన్నారు. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైమ్ కృషి ఉదాన్ అని చెప్పనేది ఉదాన్ అని చెప్పని ఇంకో ప్రోగ్రామ్ అనేది తీసుకొస్తామని. సో ఈ రెండింటి వల్ల ఏంటంటే మీకు వేరియస్ ప్లేసెస్ కి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ చేసిన క్రాప్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి వీలవుతుంది అని చెప్పని తెలియజేశారు. సో ఇది ఇక్కడ మీకు రైల్వేస్ ద్వారా తీసుకెళ్తారు. ఇక్కడ మీకు వేరియస్ ఎయిర్పోర్ట్స్ అండ్ ఎయిర్వేస్ ద్వారా కోల్డ్ స్టోరేజెస్ అనేది సెటప్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పని తెలియజేశారు. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ తీసుకొచ్చిన వేరియస్ రిఫార్మ్స్, ఇవన్నీ కరెక్ట్ గా అమలు చేస్తే మనకి అగ్రికల్చర్ సెక్టర్ లోని సెల్ఫ్ రిలయన్స్ అనేది సాధించడానికి వీలవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ వేరియస్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వేరియస్ గూడ్స్ అనేది సింప్లిఫై అవుతుంది అని చెప్పని మనకి తెలియజేశారు. సో ఇవన్నీ కరెక్ట్ గా అమలు అయితే ఫార్మర్ కి ఇన్కమ్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ రూరల్ డెవలప్మెంట్ వస్తుంది, ఎకనామిక్ డెవలప్మెంట్ సాధించడానికి వీలవుతుంది అని చెప్పని ఇక్కడ మనకి తెలియజేశారు. నెక్స్ట్, వలసల కమిషన్ కష్టాలు తీర్చేనా అని చెప్పని ఇంకొక ఆర్టికల్ ఉందండి. సో ఇక్కడ మనకి ఏమని తెలియజేస్తున్నారు అంటే COVID-19 వల్ల మీకు చాలా వరకు కూడా మైగ్రేషన్ ఆఫ్ పీపుల్ అనేది జరిగిందండి. సో ఆ మైగ్రేషన్ జరిగే ప్రాసెస్ లో పీపుల్ అందరూ సొంత ఊళ్ళకి వెళ్ళేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క కష్టాలు అనేది ప్రపంచానికి తెలిసింది అని చెప్పని మనకి ఇక్కడ ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారు. అయితే ఈ మైగ్రెంట్ లేబరర్స్ యొక్క ప్రాబ్లమ్స్ ని అరికట్టడానికి ప్రధానమంత్రి ఏమన్నారంటే మన్ కీ బాత్ ప్రోగ్రామ్ లోని ఒక వలసల కమిషన్ అనేది ఆలోచిస్తున్నాము, దాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తాము అని చెప్పని అన్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ రూరల్ ఏరియాస్ లోని మీకు గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న తరహా పరిశ్రమలు అనేది ఏర్పాటు చేయడం ద్వారా మీకు ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది అని చెప్పనే దాని గురించి ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రోగ్రామ్ లో తెలియజేశారు. అయితే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ రూరల్ ఏరియాస్ లో సెటప్ చేయడంలో తప్పలేదు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లోని మీకు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి సరిగ్గా రావట్లేదు. సో అలాంటప్పుడు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనేవి ఏ విధంగా మనం సెటప్ చేస్తాము అనే దాని గురించి క్లియర్ గా తెలియచేయలేదు అని చెప్పని మనకి మెన్షన్ చేశారు. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లోని మైగ్రేషన్ కమిషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం క్లిష్టతరం అవుతుంది అని చెప్పని తెలియజేశారు. ఎందుకు కష్టం అవుతుంది అని అంటే ఇప్పటికే గవర్నమెంట్ చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. ఒకటి ఏంటంటే ఈ మధ్య కాలంలోని మీకు మైగ్రెంట్ లేబరర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క స్వస్థలాలకు వెళ్ళిపోవడం కారణంగా మీకు అగ్రికల్చర్ లేబరర్స్ యొక్క శాలరీస్ అనేవి తక్కువైపోతున్నాయి. సో అండ్ అట్ ద సేమ్ టైం పీపుల్ అందరూ కూడా MGNREGAలోని ఎక్కువగా రిజిస్టర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు 4.89 crore పీపుల్ మీకు MGNRA ప్రోగ్రామ్ ద్వారా రిజిస్టర్ అవ్వడం అనేది జరిగింది. సో అలా రిజిస్టర్ అవుతూ పోతే ఏంటంటే మీకు ఎంప్లాయ్మెంట్ అనేది గవర్నమెంట్ ఎంతవరకు క్రియేట్ చేస్తుంది అనే దాని గురించి ఇంకా క్వశ్చన్ మార్క్ గా ఉంది అని చెప్పని తెలియజేశారు. సో ఇటువంటి పరిస్థితుల్లోనే రూరల్ ఎంప్లాయ్మెంట్ అనేది డిఫికల్ట్ గా అవుతుంది అని చెప్పని అంటున్నారు. సో ఎందుకంటే రూరల్ ఏరియాస్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి మీరు ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేయండి అంటే అక్కడ డిమాండ్ లేకపోతే అది అక్కడ ఇండస్ట్రీ దెబ్బతింటుంది అన్న ఉద్దేశంతో చాలా వరకు కూడా ఇండస్ట్రీస్ అనేవి రూరల్ ఏరియాస్ లో ఎస్టాబ్లిష్ చేయకపోతున్నారు. కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ అనేది రాలేకపోతుంది అని చెప్పని తెలియజేశారు. అంటే అదే సమయంలోని మీకు రీసెంట్ గా కొన్ని రాష్ట్ర ఏం చేశాయంటే మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది రావాలి అన్న ఉద్దేశంతో మీకు చాలా వరకు కూడా కార్మిక చట్టాలు అనే వాటిని లేబర్ లాస్ ని చేంజెస్ చేయడం అనేది జరిగింది. సో ఆ కార్మిక చట్టాల్లో సవరణలు చేయడం కారణంగా మీకు లేబరర్స్ కి ప్రాబ్లం వచ్చేలా ఉంది తప్పితే వాళ్ళకి బెటర్ అడ్వాంటేజెస్ ఏమి లేదు అని చెప్పని తెలియజేస్తున్నారు. అయితే మరి ఏం చేయాలి, మార్గం ఏంటి అని చెప్పనే దాని గురించి చూస్తే మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే బెటర్ గవర్నెన్స్, పరిపాలన అనేది కరెక్ట్ గా అందించాలి అని చెప్పంటున్నారు. సో పరిపాలన అంటే గవర్నెన్స్ అనేది ఎలా అందించాలి అని అంటే మీకు న్యూ పాలసీస్ ఏదైతే తీసుకొస్తున్నారో అవి రూరల్ ఏరియాస్ లోని అర్బన్ ఏరియాస్ లోని సమానంగా మీకు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేలాగా గవర్నమెంట్ స్టెప్ తీసుకోవాలి. ఎక్కువగా మీకు ఇన్వెస్ట్మెంట్స్ అనేది అర్బన్ ఏరియాస్ లోనే కాదు రూరల్ ఏరియాస్ లో సెటప్ చేసే ఇండస్ట్రీస్ కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఇన్సెంటివ్స్ అంటే ట్యాక్స్ కన్సెషన్స్ అనేది ఇవ్వాలి అని చెప్పనంటున్నారు. అండ్ అక్కడ ట్రేడ్ జరిగేటప్పుడు మీరు ఏదైతే లాస్ చేంజెస్ చేస్తున్నారో అది ఇండస్ట్రీకి అట్ ద సేమ్ టైం లేబరర్స్ కూడా సమానంగా మీకు రిఫార్మ్స్ అనేది తీసుకురావాలి, బెటర్ చట్టాలు లాస్ అనేవి తీసుకురావాలి అని చెప్పనంటున్నారు. అండ్ వలస కూలీల కష్టాల కార్మికుల యొక్క
ప్రాబ్లమ్స్ ఏంటి అనే దాని గురించి అడ్రస్ చేయాలి. అండ్ వాళ్ళకి బెటర్ లివింగ్ కండిషన్స్ ప్రొవైడ్ చేయడానికి మేనేజ్మెంట్ తోటి ఎంప్లాయర్ తోటి ఆల్ ద టైమ్ ఏంటంటే కాన్స్టెంట్ గా ఇంటరాక్షన్ అనేది ఉంచి మీకు వేరియస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఇండస్ట్రీస్ ని కూడా మీరు కరెక్ట్ గా అడ్రస్ చేస్తే మనము డెవలప్మెంట్ అనేది సాధించవచ్చు. అండ్ పర్టికులర్లీ మైగ్రెంట్ వర్కర్స్ ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేయాలంటే ఒక వలసల కమిషన్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కాకపోతే ఏంటంటే అది ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేస్తారు, ఫంక్షన్స్ ఏంటి అనే దాని గురించి గవర్నమెంట్ ఇంకా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లోని ఆ సంక్షోభాన్ని అంటే మైగ్రెంట్ వర్కర్స్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి గవర్నమెంట్ వేరియస్ ప్రోగ్రామ్స్ అనేది అమలు చేస్తున్నారు. అలాగే వాళ్ళు రిటర్న్ మళ్ళీ ఒరిజినల్ గా మీకు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో రిటర్న్ రావడానికి అక్కడ అవకాశాలు అనేది కల్పించాలి, ట్రాన్స్పోర్టేషన్ అనేది అందించాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎవరైనా వాళ్ళ స్వస్థలాల్లోనే ఉండిపోవాలనుకునే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేయడానికి గవర్నమెంట్ స్టెప్ తీసుకోవాలి అని చెప్పని మనకి ఇక్కడ తెలియజేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఈ ఆర్టికల్లో మనకి ఏమని తెలియజేస్తున్నారంటే క్రీడల్లో నైతిక పతనం అని చెప్పని అంటున్నారు. సో రీసెంట్ గా మీకు క్రీడలు అనేవి ఏంటంటే చాలా మంది పార్టిసిపేట్ చేస్తూ ఉంటారండి. అయితే కొంతమంది ఏంటంటే వాళ్ళ యొక్క టీమ్ స్పిరిట్ అనేది కొంచెం దెబ్బతింటూ ఉంటుంది. కొన్ని అవాంతరాల వల్ల, లేకపోతే ఏంటంటే కొన్ని తప్పుదోవ పట్టడం కారణంగా డోపింగ్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అని చెప్పని తెలియజేస్తున్నారు. సో కంట్రీస్ లైక్ రష్యాలోని, టర్కీలోని, అదర్ కంట్రీస్ లోని మీకు చాలా వరకు డోపింగ్ కేసెస్ అనేవి పెరిగిపోతున్నాయి అని చెప్పని అంటున్నారు. సో స్పోర్ట్స్ యొక్క స్పిరిట్ అనేది పోతుంది. సో అందరూ కూడా మీకు డోపింగ్ కేసెస్ అనేవి వేరియస్ డ్రగ్స్ అనేవి వాడడం వల్ల మీకు ఇల్లీగల్ గా, రాంగ్ఫుల్ గా మీకు స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ఎగెనిస్ట్ టు ద స్పిరిట్ ఆఫ్ ద స్పోర్ట్స్ అని చెప్పని అంటున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో తీసుకుంటే మీకు చాలా మంది డోపింగ్ టెస్ట్ లో మీకు పట్టుబడడం అనేది జరిగిందండి. సో ఇక్కడ మీకు చూసుకుంటే 2.5 ఏళ్లలో చాలా మంది ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎగ్జాంపుల్ సంజిత చాను అని చెప్పని అన్నారు. అలాగే మీకు ఇక్కడ 800 మీటర్స్ గోల్డ్ విన్ అయిన గోమతి మరిముత్తు మీద కూడా మీకు వరల్డ్ డోపింగ్ ఏజెన్సీ అనేది వాళ్ళు ఆంక్షలు విధించడం అనేది జరిగింది. అట్ ద సేమ్ టైమ్ బాస్కెట్బాల్లోని అమృత్ పాల్ సింగ్ అండ్ బాక్సింగ్లోని నీరజ్ పోగట్ అండ్ శ్రావణ్ కుమార్ వీళ్ళందరి మీద కూడా నిషేధాంక్షలు ఉన్నాయి అని చెప్పని తెలియజేశారు. సో వరల్డ్ మొత్తంకి డోపింగ్ టెస్ట్స్ అనేది చేసేది ఎవరంటే వాడా, వరల్డ్ డోపింగ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అండి. అలాగే ఇండియాలోని ఎవరున్నారంటే నేషనల్ డోపింగ్ ఏజెన్సీ, యాంటీ డోపింగ్ ఏజెన్సీ అనేది ఒకటి ఉందండి. సో ఈ వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే ఎవరైతే వేరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ అందరూ కూడా బ్యాండ్ డ్రగ్స్ కానీ కెమికల్స్ కానీ వాడితే సో అటువంటి స్పోర్ట్స్ పర్సన్ అందరినీ కూడా బ్యాన్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ వాళ్ళందరికీ కావాల్సిన రీహాబిలిటేషన్ ఫెసిలిటీస్ అనేది గవర్నమెంట్ ఎందుకు అలా చేస్తున్నారు అనే దాని గురించి చూసినప్పుడు ఎందుకు ఈ స్పోర్ట్స్ పర్సన్స్ అందరూ కూడా డోపింగ్ లో ఎక్కువగా దొరకడం అనేది జరుగుతుంది, బ్యాన్ చేసిన కెమికల్స్ ఎందుకు యూజ్ చేయాల్సిన పరిస్థితి అనేది వస్తుంది అనే దాని గురించి కొంతమంది ఏమని తెలియజేస్తున్నారంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రెషర్. ఓకే, సో ప్రెషర్ అనేది ఎక్కువగా ఉండడం కారణంగా పీపుల్ అందరూ డోపింగ్ పాల్పడడానికి ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. ఆ ప్రెషర్ లో ఏంటంటే మీకు ఎప్పుడైనా ఓడిపోతాము, ఫియర్ ఆఫ్ లూజింగ్ ఆఫ్ ద గేమ్ కావచ్చు, స్పోర్ట్స్ పర్సన్ కావచ్చు, ఏదైనా సరే స్పోర్టింగ్ యాక్టివిటీ కావచ్చు. సో ఆ ఫియర్ కారణంగా ఏంటంటే చాలా మంది వేరియస్ బ్యాండ్ కెమికల్స్ అనేది వాడుతున్నారు. ఏదో ఒక విధంగా విన్ అవ్వాలి అనే ధోరణి అనేది పీపుల్లో ఉండడం కారణంగా ఈ డోపింగ్ అనేది వాడుతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ పాలసీస్, సో గవర్నమెంట్ పాలసీస్ అనేవి కూడా మీకు సరిగ్గా లేకపోవడం కారణంగా, అంటే ఏంటంటే గవర్నమెంట్ పాలసీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రష్యా అనేది తీసుకుంటే ఇప్పుడు చాలా మంది ఎక్కువగా డోపింగ్ టెస్ట్ లో దొరుకుతున్న వాళ్ళు ఎవరు అంటే రష్యాకి సంబంధించిన నేషనల్స్. సో కాబట్టి ఆ కంట్రీని కొన్ని సంవత్సరాల వరకు కూడా బ్యాన్ చేయడం జరిగింది అన్ని స్పోర్ట్స్ నుంచి కూడా, స్పోర్ట్స్ ఈవెంట్స్ నుంచి కూడా. సో అటువంటి పరిస్థితి అనేది రష్యాకి వచ్చింది అని అంటే బికాస్ గవర్నమెంట్ పాలసీస్ అనేవి సరిగ్గా లేవు అని చెప్పని అంటున్నారు. ఎందుకంటే అక్కడ మీకు ఒక స్పోర్ట్స్ పర్సన్ కి ఫుడ్ ఎంత తీసుకోవాలి, ఏ కెమికల్ తీసుకోవాలి, తీసుకోకూడదు అనేది నాలెడ్జ్ అనేది మినిమం అందించాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. ఆ గవర్నమెంట్ పాలసీస్ లో లాక్యునేస్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి స్పోర్ట్స్ పర్సన్స్ అందరూ కూడా డోపింగ్ టెస్ట్ లో దొరకడం అనేది జరుగుతుంది. అండ్ వాళ్ళకి మెజర్స్ ఏం తీసుకోవాలనేది గవర్నమెంట్ గైడ్ చేయట్లేదు అని చెప్పని ఇండికేషన్. అందుకని చెప్పని గవర్నమెంట్ కంపెనీ పాలసీస్ లో లాక్యునేస్ ఏవైతే ఉన్నాయో మీకు అవన్నీ కూడా కారణాలు అని చెప్పని అంటున్నారు.
అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు కరస్పాండింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేవి లేవు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అంటే మీకు ఎప్పుడైనా స్పోర్ట్స్ పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు నలతగా ఉన్నా కానీ, లేకపోతే డిసీజ్ ఏదైనా వచ్చినా కానీ, అక్కడ మీకు బ్యాండ్ డ్రగ్స్ అనేవి కొంతమంది ఉపయోగిస్తూ ఉంటారు. సో అవి కరెక్ట్గా హాస్పిటల్స్ మెయింటైన్ చేసి గైడెన్స్ అనేది ఇస్తే, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రొవైడ్ చేసి ఉంటే వాళ్ళు డోపింగ్ టెస్ట్ లో పాల్పడే ఛాన్సెస్ ఉండేవి కావు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీకు ఈ మధ్య కాలంలోని ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ డ్రగ్స్ అనేవి బాగా జరుగుతున్నాయండి. సో డ్రగ్స్ అనేవి మీకు ఈజీగా అవైలబిలిటీలో ఉంటున్నాయి. సో అందువల్ల కూడా మీకు ఈ డోపింగ్ టెస్ట్ లో చాలా మంది దొరకడం అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళని బ్యాన్ చేయడం అనేది జరుగుతుంది. సో అయితే మరి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎందుకు డోపింగ్ టెస్ట్ అనే దాని గురించి తెలుసుకుందాం. మరి వే ఫార్వర్డ్ ఏంటి అని చెప్పనేది చూస్తే, సో వే ఫార్వర్డ్ ఏంటి అనేది చూస్తే మీకు ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే పీపుల్ అందరికి, స్పోర్ట్స్ పర్సన్ అందరికీ కూడా అవేర్నెస్ అనేది తీసుకురావాలి. సో అవేర్నెస్ అంటే ఏంటంటే మీకు ఇక్కడ ఏమేమి కరస్పాండింగ్ కెమికల్స్ కానీ డ్రగ్స్ కానీ బ్యాన్ చేశారు అనేది క్లియర్ కట్ అవగాహన అనేది తీసుకురావాలి. అప్పుడు వాళ్ళకి ఏది తీసుకోవాలి తీసుకోకూడదు అనేది ఒక ఐడియా అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ మధ్య కాలంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నిక్స్ అనేవి బాగా పెరుగుతున్నాయి. దాన్ని కూడా ఉపయోగించుకుంటే స్పోర్ట్స్ పర్సన్ అందరికీ కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అని చెప్పని అంటున్నారు. అలాగే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేది ఎక్కువగా ప్రొవైడ్ చేయాలి. అక్కడ మీకు ఎవరైతే మీకు గైడ్ చేస్తున్నారో ఆ పర్టికులర్ పర్సన్ దగ్గర నుంచి, గవర్నమెంట్ దగ్గర నుంచి, వేరియస్ సొసైటీ దగ్గర నుంచి సపోర్ట్ అనేది మీకు అందితే ఈజీగా మీకు ఈ డోపింగ్ టెస్ట్స్ నుంచి బయటపడడానికి చాలా మంది కొంచెం మినిమం ఎఫర్ట్స్ తోటే మీ డోపింగ్ టెస్ట్స్ లోని ఈ బ్యాన్ చేసిన డ్రగ్స్ వాడకుండా మీకు వేరియస్ గైడ్ లైన్స్ అనేది ఇస్తూ టైం టు టైం ఇష్యూ చేస్తూ ఉంటే వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్ గా ఉంటుంది, స్పోర్ట్స్ పర్సన్ అందరికీ కూడా యూస్ఫుల్ ఉంటుంది అని చెప్పి తెలియజేశారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ డోపింగ్ టెస్ట్ లో ఎక్కువ మంది దొరకడం కారణంగా రెప్యుటేషన్ ఆఫ్ కంట్రీ అనేది కూడా దెబ్బతింటుంది. సో రెప్యుటేషన్ ఆఫ్ కంట్రీ అనేది దెబ్బతినకుండా ఉండాలి అని అంటే ఈ డోపింగ్ టెస్ట్స్ లోని స్పోర్ట్స్ పర్సన్ కి కావాల్సిన అవగాహన అనేది కల్పించాలి. అట్ ద సేమ్ టైం నేషనలిస్టిక్ ఫీలింగ్స్ అనేది తీసుకొచ్చి ఒకవేళ డోపింగ్ టెస్ట్ దొరికితే ఏ విధంగా నష్టపోతాము అనే దాని గురించి కూడా అవగాహన అనేది కల్పిస్తే ఇలాంటి కేసెస్ అన్ని కూడా తగ్గుతాయి అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్ హవా మనదే అని చెప్పనంటున్నారు. సో ఇక్కడ మనకి ఏంటంటే మన ప్రపంచ దేశంలోనే మొబైల్ ఫోన్స్ తయారీలోని వాటి యొక్క వేరియస్ పార్ట్స్ తయారీలో మన భారతదేశం అనేది ముందంజలో ఉండాలి అని చెప్పన్న ఉద్దేశంతో మీకు సెల్యులార్ ఎలక్ట్రానిక్స్ సంఘం అనేది, భారత్ సెల్యులార్ ఎలక్ట్రానిక్స్ సంఘం అనే ఆర్గనైజేషన్ ఒక రిపోర్ట్ అందించడం అనేది జరిగిందండి. దాంట్లో మన ఏమేమి టార్గెట్స్ సెట్ చేసుకున్నాము, గవర్నమెంట్ ఏమేమి పాలసీస్ తీసుకొచ్చింది అనే దాని గురించి బ్రీఫ్ గా మీకు తెలియచేయడం అనేది జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే ఏంటంటే గవర్నమెంట్ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లోని 3 ప్రొలాంగ్ స్ట్రాటజీ తోటి రీస్టార్ట్, రిస్టోర్, రిసర్జెన్స్ అని చెప్పని స్ట్రాటజీ తోటి మీకు ఆల్మోస్ట్ 100 బిలియన్ మొబైల్ ఫోన్స్ అనేది వాల్యూ ఆఫ్ 100 బిలియన్ మొబైల్ ఫోన్స్ ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారు. వాటి యొక్క కాంపోనెంట్స్ వేరియస్ కంపెనీస్ కి ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసి ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నారు. ఎప్పటికల్లా అంటే బై 2025 అని చెప్పని తెలియజేశారు. దానికి ఐసిఈఏ, సో ఇండియన్ సెల్యులార్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక స్ట్రాటజీ డాక్యుమెంట్ అనేది రిలీజ్ చేశారండి. దాని పేరే మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ పోస్ట్ కోవిడ్-19 వరల్డ్ అని చెప్పని ఒక రిపోర్ట్ తయారు చేశారు. సో ఇన్ కన్సల్టేషన్ విత్ ఈవై అనే ఆర్గనైజేషన్ తో కన్సల్ట్ చేసి మీకు ఈ రిపోర్ట్ అందించడం అనేది జరిగింది. సో దీంట్లో ఏంటంటే మీకు ఇండియా నెక్స్ట్ కమింగ్ డేస్ లోని చాలా వరకు కూడా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ మొబైల్స్ లోని పొటెన్షియల్ ఉంది. అది కరెక్ట్ గా డెవలప్ చేసుకుంటే మనం మొబైల్స్ ఎక్స్పోర్ట్ చేసే కంట్రీలో టాప్ అవడానికి స్కోప్ ఉంటుంది. సో ఇప్పటి వరకు ఏంటంటే చైనా అనేది టాప్ లో ఉందండి, ప్లస్ యాజ్ వెల్ as వియట్నాం టాప్ లో ఉంది. సో వీళ్ళిద్దరూ కలిసి అరౌండ్ ద వరల్డ్ మొత్తం అంతా 80% ఆఫ్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పోర్ట్స్ అనేవి చేస్తున్నారు. సో ఈ 2 కంట్రీసే కాదు, ఇండియాకి కూడా చాలా పొటెన్షియల్ ఉంది అని చెప్పని ఈ పర్టికులర్ రిపోర్ట్ లో తెలియచేయడం అనేది జరిగింది, డాక్యుమెంట్ లో తెలియచేయడం అనేది జరిగింది. అయితే గవర్నమెంట్ కూడా దానికి అనుకూలంగా మీకు ఆల్రెడీ కొన్ని స్కీమ్స్ అనేది తీసుకురావడం అనేది జరిగింది, అనౌన్స్ చేయడం జరిగిందండి. 3 స్కీమ్స్ అనౌన్స్ చేశారు. దాంట్లోనే ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ లార్జ్ స్కేల్ ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పని తెలియజేశారు ఫస్ట్ స్కీమ్. తర్వాత మీకు స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ సెమీకండక్టర్స్ అన్నారు. తర్వాత మోడిఫైడ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరర్ క్లస్టర్స్ ఈఎంసి 2.0 స్కీమ్. సో ఇవి 3 స్కీమ్స్ అనేది తీసుకొచ్చారండి. ఈ 3 స్కీమ్స్ తీసుకురావడం వల్ల మన ఇండియాలోని వేరియస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఆఫ్
మొబైల్ మొబైల్ ఫోన్స్ ఇండస్ట్రీస్ అనేవి చేంజెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ చాలా మంది ఇండియాకి వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అలాగే మీకు గ్లోబల్ వాల్యూ చైన్ లోని ఇండియా కూడా సహకారం అందించవచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ 3 ప్రోగ్రామ్స్ వల్ల ఇన్పుట్ కాస్ట్ అనేది తక్కువ అవుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం వేరియస్ కంపెనీస్ మధ్యన కాంపిటీషన్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పని తెలియజేశారు. సో ఇక్కడ మీకేంటంటే ఇండియాస్ యొక్క వేరియస్ ఆపర్చునిటీస్ ని మనం కరెక్ట్ గా మనం క్యాప్చర్ చేసుకొని ఇండస్ట్రీస్ సెటప్ చేసి మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ అనేది చేస్తే మన గ్లోబల్ మార్కెట్ లో కూడా మన ఇండియా యొక్క పార్టిసిపేషన్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పని మనకి మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ పోస్ట్ కోవిడ్-19 వరల్డ్ డాక్యుమెంట్ లో తెలియజేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఆండ్రాయిడ్ 11 బీటా వర్షన్ విడుదల చేయడం అనేది జరిగిందండి. సో ఈ ఆండ్రాయిడ్ అనేది వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్. సో గూగుల్ వాళ్ళు తయారు చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడున్న మొబైల్ లోని చాలా వరకు కూడా సాఫ్ట్వేర్ అనేది ఆండ్రాయిడ్ ఉపయోగిస్తూ ఉంటారు. ఆండ్రాయిడ్ 11 బీటా వర్షన్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. ఇది తీసుకురావడం వల్ల మీరు టెక్స్ట్ మెసేజెస్ అనేది సులభంగా పంపించుకోవచ్చు. అలాగే మీకు వేరియస్ ఆప్షన్స్ అనేది చాటింగ్ చేసేటప్పుడు కానీ ఆన్లైన్ మొబైల్ ద్వారా కాల్ చేసేటప్పుడు కానీ ఈ వర్షన్ ద్వారా చాలా వరకు మీకు అప్గ్రేడ్ చేయడం అనేది జరిగింది అని చెప్పని తెలియజేశారు. సో ఈ ఆండ్రాయిడ్ 11 బీటా వర్షన్ అనేది ఎవరు రిలీజ్ చేశారంటే గూగుల్ రిలీజ్ చేయడం అనేది జరిగింది అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్ రిజర్వేషన్ ప్రాథమిక హక్కు కాదు అని చెప్పని మీకు రీసెంట్ గా సుప్రీం కోర్టు స్పష్టీకరణ చేసిందండి. ఎందుకు అలా చేశారు, ఏంటి కారణాలు అనే దాని గురించి ఒక్కసారి మనం చూద్దాం. సో ఇక్కడ కరస్పాండింగ్ పిటిషన్ ఎవరు ఫైల్ చేశారంటే సిపిఐ, డిఎంకే అండ్ అదర్ లీడర్స్ ఆస్కింగ్ ఫర్ ద 50% ఓబీసీ రిజర్వేషన్ ఇన్ ద సీట్స్. ఎక్కడ రిజర్వేషన్ అడుగుతున్నారు అంటే తమిళనాడులోని మీకు ఆల్ ఇండియా కోటా ఫర్ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, మెడికల్ అండ్ డెంటల్ కోర్సెస్ 2020 గాను ఒక ఆల్ ఇండియా ఎగ్జామ్ జరగబోతుందండి. సో అయితే ఇక్కడ వీళ్ళు ఏం అడుగుతున్నారంటే ఓన్లీ ఓబీసీకే మీకు 50% ఇవ్వండి. తమిళనాడులో ఉండే వేరియస్ మెడికల్ అండ్ డెంటల్ కాలేజెస్ కి అని చెప్పని అంటారు. సో యాక్చువల్లీ అది ఆల్ ఇండియా ఎంట్రన్స్ టెస్ట్. సో ఆల్ ఇండియా ఎంట్రన్స్ టెస్ట్ అన్నప్పుడు అందరికీ కలిపి మీకు 50% రిజర్వేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడే వీళ్ళు ఏం అడుగుతున్నారు, 50% రిజర్వేషన్ ఓన్లీ ఫర్ ఓబీసీ ఇవ్వండి, ఓన్లీ ఫర్ ద కాలేజెస్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద తమిళనాడు. మెడికల్ కాలేజెస్ ఏవైతే తమిళనాడులో ఉన్నాయో అక్కడ మీకు ఓబీసీ అనేది లోకల్ పీపుల్ కి మీకు 50% ఇవ్వండి అని చెప్పని అడుగుతున్నారు. అయితే ఇక్కడ మీరు కరస్పాండింగ్ బెంచ్ సుప్రీం కోర్ట్ ఏమని అంటున్నారంటే జస్టిస్ నాగేశ్వరరావు, కృష్ణ మురారి అండ్ రవీంద్ర భట్, సో వీళ్ళ ముగ్గురుతో కలిపి ఒక బెంచ్ అనేది ఫామ్ చేశారండి. సో ఆ బెంచ్ ఏమని తెలియజేశారంటే మీరు రిజర్వేషన్ అనేది ఒక ఫండమెంటల్ రైట్ కాదు అని చెప్పని ఇక్కడ తెలియచేయడం అనేది జరిగింది. సో ఆ ఫండమెంటల్ రైట్ కాదు అని చెప్పని అన్నప్పుడు మీరు ఆర్టికల్ 32 ఉపయోగించి మీరు వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ అని చెప్పని కేసు ఎలా ఫైల్ చేస్తారు, అందుకని చెప్పని మేము ఈ కేసు అనేది తీసుకోవట్లేదు అని చెప్పని రీసెంట్ గా తెలియజేశారు. అయితే గవర్నమెంట్ ఆల్రెడీ ఫిబ్రవరిలోని మీకు రిజర్వేషన్స్ ఇన్ ప్రమోషన్స్ ఏదైతే ఉంటుందో అది ఫండమెంటల్ రైట్ కాదు అని చెప్పని తెలియజేశారు. సో ఇప్పుడు ఏంటంటే రిజర్వేషన్స్ ఇన్ ప్రమోషన్సే కాదు, రిజర్వేషన్స్ ఇట్ సెల్ఫ్ ఈస్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్ అని చెప్పని అంటున్నారు. సో ఎందుకు అలా అంటున్నారు, రిజర్వేషన్ ప్రోగ్రామ్ అనేది మీకు కాన్స్టిట్యూషన్ లోని ఉన్నప్పటికీ కూడా అవి రైట్స్ కాదు అని చెప్పని అంటున్నారు. అండ్ ఆ రైట్స్ కాదు కాబట్టి మీరు మ్యాండమస్ రిజర్వేషన్స్ కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేశారు ఇస్తామని చెప్పని అది అమలు చేయలేదు అని చెప్పని మ్యాండమస్ ఆర్టికల్ 32 ద్వారా మీరు కేసు ఫైల్ చేయలేరు అని చెప్పని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ సుప్రీం కోర్ట్ ఏమంటున్నారంటే ఇంకా ఏమి రిఫర్ చేశారంటే ఆర్టికల్ 16(4) అండ్ 4A ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇండికేషన్ అన్నట్టు. సో అక్కడ మీకు ఏంటంటే అది బేసిక్ రైట్ అని కానీ లేకపోతే ఖచ్చితంగా గవర్నమెంట్ అమలు చేయాలని కానీ అక్కడ ఎక్కడా కూడా క్లియర్ కట్ గా మెన్షన్ చేసి లేదు. కాబట్టి ఇది ఫండమెంటల్ రైట్ అని చెప్పని అనడానికి లేదు. అది ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ కింద మీకు కరస్పాండింగ్ పీపుల్ ని కొంతమందికి వాళ్ళ యొక్క స్టేటస్ ని ఎలివేట్ చేయడానికి, ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి ఈ రిజర్వేషన్స్ అనేది ఉంది. కానీ ఇక్కడ మీకు ఫండమెంటల్ రైట్ అని చెప్పని చెప్పడానికి లేదు అని చెప్పని సుప్రీంకోర్టు రిజర్వేషన్స్ అనేవి ఫండమెంటల్ రైట్ కాదు అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్ భారతీయ రైల్వేస్ ప్రపంచ రికార్డు అని చెప్పనన్నారు. సో రీసెంట్ గా మీకు ఇండియన్ రైల్వేస్ లోని వేరియస్ ట్రాక్స్ మీద తీసుకెళ్లేటప్పుడు 5.57 మీటర్స్ ఎత్తున్న 2 అంతస్తుల
కంటైనర్ ని మీకు తీసుకెళ్లడం అనేది జరుగుతుందండి గుజరాత్ లోని. సో ఇలా తీసుకెళ్లడం అనేది ఫస్ట్ టైం అని చెప్పని తెలియజేశారు. సో ఈ పర్టికులర్ 2 కంటైనర్స్ తీసుకెళ్లడం ద్వారా మనకేంటంటే ఎక్కువ గూడ్స్ తీసుకెళ్లొచ్చండి. అట్ ద సేమ్ టైమ్ తక్కువ సమయంలోనే మనం గూడ్స్ అనేవి చాలా వరకు కూడా ట్రాన్స్‌పోర్ట్ చేయడానికి వీలవుతుందన్న. సో ఇలా మీకు 2 లేయర్స్‌లో తీసుకెళ్లడం అనేది ప్రపంచంలోనే ఫస్ట్ టైం అని చెప్పన్నారు. అది గుజరాత్‌లోని పలన్పూర్, బోటాడ్ స్టేషన్‌లోని మధ్య రైల్వే ట్రాక్స్ అనేది ఏశారు. అక్కడ 2 కంటైనర్ లోడ్ అనేది తీసుకెళ్లడం అనేది జరుగుతుంది అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్ లూనార్ సరస్ గులాబీ సొగసు అని చెప్పనంటున్నారు. సో ఇది ఏంటంటే మీకు కరస్పాండింగ్ కార్టర్ లేక్ అని చెప్పనంటారండి. సో ఇది ఒక శకలం వచ్చి ఇక్కడ తగలడం వల్ల ఈ లేక్ అనేది ఏర్పడింది అని చెప్పనంటారు. సో ఇలా మనకి రోజ్ కలర్ లో మారడం అనేది ఏదైతే ఉంటుందో అది చాలా సార్లు జరుగుతూనే ఉంటుంది. ఎందుకు అనంటే అక్కడ మీకు కరస్పాండింగ్ బ్యాక్టీరియా అంతా కూడా మీకు గ్రీన్ గా ఉండడం వల్ల అక్కడ ఉండే వేరియస్ రియాక్షన్స్ వల్ల మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇది రోజ్ కలర్ లో మారడం అనేది జరుగుతుంది అని చెప్పనంటున్నారు. ఇది ఫస్ట్ టైం అనే కాదు, చాలా సార్లు ఇలా జరిగింది అని చెప్పనంటున్నారు. సో ఈ పరిస్థితికి ఎందుకు కారణాలు అనేది ఇంకా రీసెర్చ్ అనేది జరుగుతుంది అని చెప్పని తెలియజేశారండి. సో ఏదేమైనప్పటికీ కూడా ఇలా చేంజ్ అవ్వడం అనేది వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ ఈవెంట్ అని చెప్పనొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం దీనికి కారణాలు ఏంటనేది తెలుసుకుంటే మనకి ఏవైతే కరస్పాండింగ్ ఎర్త్ లోని డిఫరెంట్ చేంజెస్ అనేవి వస్తున్నాయో వాటన్నిటికీ ఏంటి కారణాలు అనేది, ఆరిజిన్ ఆఫ్ ఎర్త్ ఎలా జరిగింది అనే దాని గురించి కూడా మనకి తెలుసుకోవడానికి వీలవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఈ చేంజెస్ అన్నిటికీ కారణాలు ఏంటనేది తెలుసుకుంటే కూడా నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఎలా ఉండబోతుంది అనేది కూడా తెలుసుకోవడానికి వీలవుతుంది. సో ఇవన్నీ కూడా రీసెర్చ్ చేస్తున్నాము అని చెప్పనన్నారండి. ఓకే, సో ఏదేమైనప్పటికీ లూనార్ లేక్ దగ్గర మీకు వాటర్ అనేది రోజ్ కలర్ లో చేంజ్ అయిపోయింది. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద నోటబుల్ ఈవెంట్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ స్లమ్ పాపులేషన్ మోస్ట్ ఎట్ రిస్క్ అని చెప్పనన్నారు సేస్ ఐసీఎంఆర్. సో ఇక్కడ మీకు ఏంటంటే ఐసీఎంఆర్ వాళ్ళు చాలా వరకు కూడా వేరియస్ సెరో సర్వేస్ అనేది చేశారండి. సో సెరో సర్వేస్ అంటే మీకు బ్లడ్ శాంపిల్స్ తీసుకొని COVID-19 టెస్ట్స్ అనేది చేస్తున్నారు. సో అక్కడ మీకు ఆ టెస్ట్స్ ప్రకారంగా ఏమని తెలియజేస్తున్నారంటే ఇండియాలో ఇప్పటి వరకు కూడా కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అనేది జరగలేదు. కాకపోతే మీకు నెక్స్ట్ కమింగ్ డేస్ లోనే ఏంటంటే ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యే పీపుల్ ఎవరు అంటే స్లమ్స్ లో నివసించే పీపుల్ అని చెప్పని తెలియజేశారు. సో అలా మీకు ట్రాన్స్ఫర్ రేట్ అనేది వాళ్ళలో ఎక్కువ ఉంది అని చెప్పని అంటున్నారు. సో అది మనం అరికట్టకపోతే చాలా వరకు కూడా రూరల్ ఏరియాస్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది COVID-19 అనేది. అక్కడ మీకు సోషల్ ట్రాన్స్మిషన్ అనేది ఒక్కసారి కానీ అయితే అక్కడ కేసెస్ అనేవి ఇంకా మరింత పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పని తెలియజేశారు. అండ్ రీసెంట్ గా మీకు యూకేని ఓవర్టేక్ చేస్తూ మనం 4th ప్లేస్ COVID-19 ఎఫెక్టెడ్ పీపుల్ లో ఉన్నాము అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్ రైజ్ ఇన్ పాపులేషన్ ఆఫ్ ఏషియాటిక్ లయన్స్ అని చెప్పన్నారు. సో ఈ ఏషియాటిక్ లయన్స్ అనేవి గిర్ ఫారెస్ట్ రీజన్ లో ఉంటాయండి గుజరాత్ లోని. ఓకే, సో గుజరాత్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రీసెంట్ గా పాపులేషన్ ఆఫ్ ఏషియాటిక్ లయన్స్ అనేది డేటా రిలీజ్ చేశారు. దాంట్లోనే 674 లయన్స్ రికార్డెడ్ ఉన్నాయి అన్నారు. ఇన్ కంపేర్ టు 523 లయన్స్ ఇన్ 2015 అని చెప్పని తెలియజేశారు. అంటే ఏంటి, మీకు కౌంట్ ప్రకారంగా చూస్తే పాపులేషన్ ఆఫ్ ఏషియాటిక్ లయన్స్ అనేవి కొంచెం ఇంక్రీజ్ అయ్యాయి అని చెప్పని తెలియజేశారు. ఆ పర్టికులర్ ఎక్సైజ్ ఏమని తెలియజేస్తారంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కండక్ట్ చేసిన ఎక్సైజ్ ని ఏమని పిలుస్తున్నారంటే పూనం అవలోకన్ అని పిలవడం అనేది జరిగింది. సో ఇది 15th లయన్ సెన్సస్ అని చెప్పని తెలియజేశారు. సో మీకు COVID-19 అవుట్ బ్రేక్ వచ్చినప్పటికీ కూడా ఈ సెన్సస్ అనేది కండక్ట్ చేసి మీకు రిలీజ్ చేయడం అనేది జరిగింది. అయితే కొంతమంది ఏమంటున్నారంటే ఇక్కడ లయన్స్ అనేవి మెథడ్ కౌంట్ చేసే మెథడ్ ఏదైతే ఉంటుందో సెన్సస్ మెథడ్ అనేది కరెక్ట్ గా తీసుకోలేదు. అది ఆల్మోస్ట్ 100 years బ్యాక్ ఉన్న మెథడే ఇప్పుడు ఉపయోగిస్తున్నారు తప్పితే కొత్తగా సైంటిఫిక్ అప్రోచ్ ఉపయోగించి ఫైండ్ అవుట్ చేయలేదు అని చెప్పనంటున్నారు. ఎందుకు అలా అంటున్నారంటే మీకు ఈ మధ్య కాలంలోని క్యానైన్ డిస్టెంపర్ వైరస్ అనే దాని వల్ల చాలా వరకు కూడా లయన్స్ అట్లీస్ట్ 36 లయన్స్ గిర్ ఫారెస్ట్ లోని 2018 లోని మీకు చనిపోయాయి అని చెప్పని తెలియజేశారు. అలాగే మీకు కరస్పాండింగ్ లోకల్ గా కూడా మీకు కొన్ని లయన్స్ చంపబడ్డాయి అని చెప్పని పోచింగ్ వల్ల చంపబడ్డాయి అని చెప్పని తెలియజేశారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే వేరియస్ రీజన్స్. అంటే ఏంటి, పాపులేషన్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. సో క్యాలిక్యులేషన్ చేసే పద్ధతి అనేది మనం ట్రెడిషనల్ గా 100 years బ్యాక్ పద్ధతి అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి అంత ఇంక్రీజ్ అవ్వకుండొచ్చు అని చెప్పని కొంతమంది క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ గవర్నమెంట్ కన్సిడరింగ్ యూనివర్సల్
బేసిక్ ఇన్కమ్ సేస్ ఎన్హెచ్ఆర్సీ. సో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు రీసెంట్ గా యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కి ఒక రిపోర్ట్ అనేది ఇచ్చారండి. సో ఆ రిపోర్ట్ లో ఏమంటారంటే గవర్నమెంట్ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది అమలు చేయాలి అని చెప్పని భావిస్తున్నారు అని చెప్పని తెలియజేశారు. సో అలాగా మీకు నిజంగా అది అమలు చేస్తే చాలా మంది పీపుల్ ఎవరైతే బిలో పవర్టీ లైన్ లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా బేసిక్ నీడ్స్ అనేది అందించడానికి వీలవుతుంది అని చెప్పని తెలియజేశారు. అయితే మరి ఈ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అంటే ఏంటి? సో ఇక్కడ బేసిక్ ఇన్కమ్ ఈస్ ఎ రెగ్యులర్ పీరియాడిక్ క్యాష్ పేమెంట్ అయి ఉండొచ్చు. ఓకే, డెలివర్డ్ అన్కండిషనల్లీ టు ఆల్ ద సిటిజన్స్ ఇండివిజువల్స్ బేసిస్ వితౌట్ రిక్వైర్మెంట్ ఆఫ్ వర్క్ ఆర్ విల్లింగ్నెస్ టు వర్క్. సో అక్కడ వర్క్ చేసినా చేయకపోయినా మీకు మినిమం ఇన్కమ్ అనేది డైరెక్ట్ గా డెలివర్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పన్నారు. సో యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది 3 కాంపోనెంట్స్ ఉంటాయి: యూనివర్సాలిటీ, అన్కండిషనాలిటీ, ఏజెన్సీ అని చెప్పన్నారు. సో యూనివర్సాలిటీ అంటే అందరు సిటిజన్స్ కి ఇంక్లూడ్ చేయడం అనేది జరుగుతుంది. అన్కండిషనాలిటీ అంటే నాన్ ప్రియర్ కండిషన్, అంటే కండిషన్స్ ఏం లేవు అని చెప్పని అంటున్నారు, నో ప్రియర్ కండిషన్స్. ఏజెన్సీ అంటే బై ప్రొవైడింగ్ సపోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ విత్ రెస్పెక్ట్ ట్రాన్స్ఫర్ టు రెస్పెక్ట్ నాట్ డెడికేటెడ్ రెసిపియంట్ చాయిసెస్ అని చెప్పని తెలియజేశారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే 3 కాంపోనెంట్స్ ఉంటాయి అని చెప్పన్నారు. సో అయితే ఇక్కడ కొంతమంది ఏంటంటే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ కి ఫేవర్ చేయడం జరుగుతుంది, కొంతమంది ఎగెనెస్ట్ అని చెప్పారు. ఎందుకు ఫేవర్ చేస్తున్నారంటే పావర్టీ అనేది, వెల్నరబిలిటీ అనేది తగ్గడానికి స్కోప్ ఉంటుంది. అండ్ ఎవరైతే బెనిఫిషరీస్ ఉంటారో వాళ్ళకి చాయిసెస్ అనేది ఇంక్రీజ్ చేయడానికి స్కోప్ ఉంటుంది దీని కన్సంప్షన్ చేసే ప్రాసెస్ లో, స్పెండింగ్ చేసే ప్రాసెస్ లో. అలాగే బెటర్ టార్గెటింగ్ ఆఫ్ ద పూర్. సో పూర్ పవర్టీ లెవెల్స్ అనేది తగ్గించాలంటే ఇది వన్ ఆఫ్ ద మెథడ్ అని చెప్పాలంటున్నారు. నెక్స్ట్, ఇన్సూరెన్స్ అగైనెస్ట్ ద షాక్స్. ఓకే, సో సడన్ ఫాల్ ఇన్ ద హెల్త్ క్రైసిస్ కానీ లేకపోతే ఏదైనా సడన్ చేంజెస్ అనేవి సొసైటీలో వచ్చినప్పుడు ఈ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ఉంటే ఆ షాక్స్ ని తట్టుకోవడానికి వీలవుతుంది అని చెప్పని అంటున్నారు. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ చేయడానికి ఈజీగా ఉంటుంది అంటున్నారు. సైకలాజికల్ బెనిఫిట్స్ వస్తాయి అంటున్నారు. అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మీకు కొంతమంది ఇది అపోజ్ చేస్తున్నారు యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్, ఎందుకంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనే స్పెండింగ్ అనేది పెరుగుతుంది, గవర్నమెంట్ మీద బర్డెన్ అనేది పడుతుంది, అండ్ పీపుల్ అనే వాళ్ళు ఈ మనీ ఇచ్చిన దాన్ని వేస్ట్ఫుల్ గా యూస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఎవరైతే మీకు కొంతమందికి పని చేసినా చేయకపోయినా వాళ్ళకి మనీ వస్తుంది కాబట్టి లేజీగా తయారవడానికి స్కోప్ ఉంటుంది. మోరల్ హెజార్డ్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేబర్ అనేది సప్లై అనేది తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పన్నారు. అండ్ జెండర్ డిస్పారిటీస్ అనేవి మీకు చాలా వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పన్నారండి. అండ్ ఇంప్లిమెంటేషన్ లోని మీకు అంత ఈజీ కాదు బెనిఫిషరీస్ ఎవరు అనేది ఐడెంటిఫై చేయడం అనేది. అలాగే మనకి ఫిజికల్ కాస్ట్ గివెన్ పొలిటికల్ ఎకానమీ టు ఎగ్జిస్ట్ అని చెప్పన్నారు. సో మనకి గవర్నమెంట్ ఎక్కువగా దాని మీద ఎక్స్పెండిచర్ చేస్తే తర్వాత నెక్స్ట్ కమింగ్ డేస్ లో అది ప్రోగ్రామ్ ఫెయిల్యూర్ అయితే దాని గవర్నమెంట్ మీద డిఫికల్ట్ ప్రెషర్ అనేది ఉంటుంది అని చెప్పంటున్నారు. అండ్ పొలిటికల్ ఎకానమీ ఆఫ్ యూనివర్సాలిటీ, ఐడియా ఆఫ్ సెల్ఫ్ ఎక్స్క్లూషన్ అనేది మీకు చాలా మంది పాటించట్లేదు. సో అందువల్ల ఏంటంటే డిఫికల్ట్ అవుతుంది అంటున్నారు. సో మార్కెట్ రిస్క్స్ అనేవి క్యాష్ వర్సెస్ ఫుడ్, ఏది ఇవ్వాలి అనే దాని గురించి కూడా ఇంకా డిసైడ్ చేయాల్సి ఉంది. ఫుడ్ అనేది అందరికీ అందించాలా లేకపోతే క్యాష్ ఇస్తే బెటరా అని చెప్పనే దాని గురించి ఇంకా చాలా వరకు కూడా డిబేట్ జరుగుతుంది అని చెప్పని అన్నారు. నెక్స్ట్, ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ రిపోర్ట్ 2019. సో రీసెంట్ గా మీకు యుఎస్ డిపార్ట్మెంట్ హ్యాస్ రిలీజ్డ్ ఇట్స్ యాన్యువల్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ రిపోర్ట్ 2019. ఓకే, యుఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రీసెంట్ గా ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ రిపోర్ట్ 2019. సో దీని ప్రకారంగా ఏంటంటే ప్రతి కంట్రీలోనే రిలీజియస్ ఫ్రీడమ్ ఎలా ఉంది అనే దాన్ని అసెస్మెంట్ చేయడం జరిగింది. సో కంట్రీ రిపోర్ట్ ఆఫ్ ఇండియా టు హైలైట్ ద ఇష్యూస్ ఆఫ్ రిలీజియస్ ఫ్రీడమ్ ఇన్ ద కంట్రీ. సో ఇండియాకి సంబంధించి కూడా రిలీజియస్ ఫ్రీడమ్ ఎలా ఉంది అనే దాని గురించి తెలియజేశారు. సో ద యుఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ డౌన్ గ్రేడెడ్ ద ఇండియాస్ రిలీజియస్ ఫ్రీడమ్ టు లోయెస్ట్ గ్రేడ్. సో ఈ లోయెస్ట్ గ్రేడ్ ఎందుకు అనే దాని గురించి నెక్స్ట్ రీజన్ ఉందండి, అది మనం డిస్కస్ చేద్దాం. సో కంట్రీ ఆఫ్ ఎ పర్టికులర్ కన్సర్న్ కేటగిరీలోకి మనల్ని ఇన్కార్పొరేట్ చేయడం అనేది జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ అదర్ కంట్రీస్ లో కూడా చూస్తే విత్ రెస్పెక్ట్ టు నికార్గునా, నైజీరియా, చైనా వర్ సైటెడ్ ఇన్ ద నెగటివ్ ఎగ్జాంపుల్స్ అన్నారు. సో చైనా వాళ్ళు కూడా చాలా వరకు రిప్రెస్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పని తెలియజేశారు. సో ఇండియా ఈజ్ నాట్ సైటెడ్ ఇన్ ఎదర్ లిస్ట్ అని చెప్పని తెలియజేశారు. అయితే ఇక్కడ మనకి ఏంటంటే జనరల్ గా పాజిటివ్ డెవలప్మెంట్స్ ఇన్ రిలీజియస్ ఫ్రీడమ్ ఉంటుంది, నెగిటివ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీకు ఏంటంటే నెగిటివ్ ఎగ్జాంపుల్స్ లో చైనాని ఇంక్లూడ్ చేశారు, ఇండియాని ఆ పర్టికులర్ లిస్ట్ లో ఇంక్లూడ్ చేయలేదు అని చెప్పని తెలియజేశారు. అయితే రిపోర్ట్ ఇండియా గురించి ఏమని తెలుస్తుందంటే రీసెంట్ పాస్ట్ లో మీకు జమ్మూ అండ్ కాశ్మీర్ బిల్ కానీ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ కానీ,
లేకపోతే నేషనల్ రిజిస్టర్, ఇవన్నీ కూడా వేరియస్ డెవలప్మెంట్స్ అనేవి వచ్చాయి. అండ్ ఇక్కడ ఇండియాలోని చాలా వరకు మాబ్ లించింగ్ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైం యాంటీ కన్వర్షన్ లాస్ అనేవి వచ్చాయి. ఓకే. అండ్ కౌ ప్రొటెక్షన్ తోటి తీసుకురావాలి అన్న ఉద్దేశంతో చాలా వరకు కూడా మీకు పీపుల్ అందరినీ చంపడం అనేది జరుగుతుంది. ఫ్రీడమ్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ అనేవి పెరుగుతున్నాయి అని చెప్పని తెలియజేశారు. ఓకే. సో ఇక్కడ రిలీజియస్ అండ్ ఎథ్నిక్ మైనారిటీస్ చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరూ డిస్క్రిమినేషన్ కి గురవుతున్నారు అని చెప్పని ఆ రిపోర్ట్ లో తెలియజేయడం అనేది జరిగింది. అండ్ ఇక్కడ ఎందుకు అలా అంటున్నారంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ లోని కొంతమంది మైనారిటీస్ ఎక్కువగా ఫైట్ చేయడం అనేది జరిగింది, యాజిటేట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఎథ్నిక్ మైనారిటీస్ అంటే మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లోని చాలా వరకు ఎథ్నిక్ మైనారిటీస్ ఉన్నారు. వాళ్ళని మీకు ఫ్రీడమ్ అనేది ఇవ్వట్లేదు అని చెప్పని తెలియజేశారు. అలాగే యుఎస్ ఆ పర్టికులర్ రిపోర్ట్ లో ఏమని తెలియజేశారంటే ఈ మైనారిటీస్ ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత కంట్రీదే. సో కాన్స్టిట్యూషన్ లో ఆల్రెడీ మీకు వేరియస్ ఆర్టికల్స్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. ఆ ఆర్టికల్స్ లో ఉన్న బేసిక్ ఎసెన్స్ అనేది అందరికీ అందించేలాగా స్టెప్స్ తీసుకోవాలి అని చెప్పని అన్నారు. సో ఇట్ ఆల్సో అవుట్లైన్స్ యుఎస్ ఎంగేజ్మెంట్ విత్ ఇండియా ఆన్ దీస్ ఇష్యూస్. సో యుఎస్ యొక్క సహకారం తీసుకోవాలి అని చెప్పని కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్, వరల్డ్ అక్రెడిషన్ డే 2020. సో క్వాలిటీ కౌన్సిల్ ఇండియా ఆఫ్ ఇండియా తెలియజేశారు. సో రీసెంట్ గా మీకు ఈ వరల్డ్ అక్రెడిషన్ డే అనేది June 9th సెలబ్రేట్ చేస్తారు బై క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని చెప్పని తెలియజేశారు. సో ఇక్కడ ఏంటంటే మీకు టు ప్రమోట్ ద రోల్ ఆఫ్ అక్రెడిషన్ ఇన్ ద ట్రేడ్ అండ్ ఎకానమీ అన్నారు. సో అయితే ఇక్కడ అక్రెడిషన్ అంటే ఏంటి అనేది చూస్తే మీకు ఫార్మల్ ఇండిపెండెంట్ వెరిఫికేషన్ ఆఫ్ ఏ వెరిఫికేషన్ దట్ ప్రోగ్రామ్ ఆర్ ఇన్స్టిట్యూషన్ విత్ రిగార్డింగ్ క్వాలిటీ స్టాండర్డ్స్ లైక్ టెస్టింగ్, ఇన్స్పెక్షన్, సర్టిఫికేషన్. సో ఒక ఆర్గనైజేషన్ ఎప్పుడైనా సరే మీరు ఏదైనా ప్రొడ్యూస్ చేస్తే దాని యొక్క టెస్టింగ్, ఇన్స్పెక్షన్, సర్టిఫికేషన్ అనేది ఇస్తారు. సో ఆ ప్రాసెస్ ఏమంటారంటే అక్రెడిషన్ అంటారు. సో ఆ అక్రెడిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లోనే. ఎందుకంటే క్వాలిటీ అనేది ఇంప్రూవ్ చేయాలన్నా, స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేయాలన్నా, కాంపిటేటివ్నెస్ ఇంప్రూవ్ చేయాలన్నా అక్రెడిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. సో ఆ అక్రెడిషన్ పద్ధతిని మన ఇండియాలో అమలు చేసేది ఎవరు అంటే క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో అలాగే మనకి ఇక్కడ వరల్డ్ అక్రెడిషన్ డే అనేది June 9th అన్నారు కదండి. సో దానికి థీమ్ వచ్చి ఏంటంటే మీకు అక్రెడిషన్ ఇంప్రూవింగ్ ఫుడ్ సేఫ్టీ అని చెప్పని తెలియజేశారు. సో ఆ అక్రెడిషన్ ని ఇండియాలో అమలు చేసేది ఎవరు అంటే క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో దీన్ని 1997 లోనే మీకు ఆటోనమస్ బాడీ కింద క్రియేట్ చేశారు. ఇప్పుడు అది డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ప్రమోషన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీలో వర్క్ చేయడం అనేది జరుగుతుంది. సో చైర్మన్ ఆఫ్ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ఇండస్ట్రీ టు ద గవర్నమెంట్. ఓకే. నెక్స్ట్, ఇక్కడ మీకు ఏంటంటే ఇట్స్ మ్యాండేట్ ఈస్ టు ఎస్టాబ్లిష్ ద ఆపరేట్ నేషనల్ అక్రెడిషన్ స్ట్రక్చర్ ఫర్ కన్ఫార్మిటీ అసెస్మెంట్ బాడీస్ అండ్ ప్రొవైడ్ అక్రెడిషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ క్వాలిటీ ప్రమోషన్స్. అంటే ఏంటంటే మీకు ఇండియాలోని హెల్త్, ఎడ్యుకేషన్, క్వాలిటీ ప్రమోషన్స్ లో అక్రెడిషన్ అనే పద్ధతి అనేది ఫాలో అవడానికి సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఈ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు తెలియజేయడం అనేది జరుగుతుంది అని చెప్పని మెన్షన్ చేశారు. ఓకే. సో ఈ రోజు వచ్చిన కరెంట్ అఫైర్స్ అన్ని కూడా మీకు అందించడం అనేది జరిగిందండి. సో రేపు మరిన్ని కరెంట్ అఫైర్స్ తో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ హావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద క్లాస్. This video is brought to you by AKSIAS.